నమశివాయ. శివభక్తులారా, ఈరోజు మనం అరుణాచలేశ్వర ఆలయంలో అత్యంత పవిత్రమైన బ్రహ్మలింగం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం రాజగోపురం నుండి లోపలికి వెళ్తుంటే మూడవ గోపురం కిలిగోపురానికి ఎడం వైపు ఉపాలయాలు కనిపిస్తాయి. అందులో మూడవది ఈ బ్రహ్మలింగ ఆలయం. ఈ లింగం వెనుక ఉన్న పురాతన కథ తెలుసుకుందాము. బ్రహ్మలింగం ఎలా ఏర్పడిందంటే, మీకు లింగోద్భవం కథ తెలిసే ఉంటుంది కదా. ఆ కథలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన పోటీలో బ్రహ్మదేవుడు అబద్ధం ఆడటం జరుగుతుంది. దానికి వారు తీవ్ర పశ్చాత్తాపంతో అరుణాచలేశ్వరంలోని పరమశివుణ్ణి ఆరాధిస్తారు. ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి క్షమాపణ కోరారని స్థలపురాణాలు వివరిస్తున్నాయి. ఆ తపస్సుకు గుర్తుగా బ్రహ్మదేవుడు స్వయంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. అదే నేడు భక్తులు దర్శించే బ్రహ్మలింగం. బ్రహ్మలింగం విశిష్టత: ఈ లింగాన్ని దర్శించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని, విద్యలో అభివృద్ధి కలుగుతుందని, సంతానం సౌభాగ్యం కలుగుతుందని, అహంకారం తొలగి వినయం కలుగుతుందని, శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.